హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఒక 2 వీక్స్ బ్యాక్ కదండి, వైజాగ్ అయితే వెళ్ళాం మేము. అక్కడ ఈ వీడియో అయితే తీసాను. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్ని వాళ్ళ ఇంటి పైనుంచి చూస్తుంటే చుట్టూ ఇల్లులు, కొండలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. పిల్లలైతే ఇవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలాసేపు ఆడుకున్నారు చక్కగాను. వాళ్ళకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది బీచ్కి వెళ్ళే దారండి. నాకు బాగా నచ్చి ఇదంతా క్లైమేట్, కొండలు ఇవన్నీ బాగా నచ్చి తీసాను ఈ వీడియో అయితే. నెక్స్ట్ అది చూడండి, ఇక్కడ వాల్స్ మీద ఈ బొమ్మలు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. అందుకనేసి ఇది కూడా క్యాప్చర్ చేశాను. నేనైతే వైజాగ్ వెళ్ళడం ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము, ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాము. అప్పుడు ఆర్కే బీచ్కి అయితే తీసుకెళ్లారు మా వాళ్ళందరూ. ఇప్పుడు వచ్చేసి నేను, మా ఆయన గారు, మా పిల్లలు వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి తేనేటి బీచ్ అండి, అదే పార్క్. ఇక్కడికైతే నేనైతే ఇది రావడం ఫస్ట్ టైం అనమాట. పార్క్ అయితే చాలా బాగుందండి నిజంగా. లోపల అదంతా నాకైతే బాగా పీస్ఫుల్గా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మా వారు అయితే మా పిల్లల్ని తీసుకుని నడుస్తున్నారు. నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ గ్రీనరీ చుట్టూ, మళ్ళీ వెనకాలేమో బీచ్. అసలు చూడడానికి చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉందండి. మేమైతే 1 డే లీవ్ పెట్టుకుని అయితే వెళ్ళాము. ఎక్కువ ఉండడానికి కూడా మాకు టైం లేదు. అందుకని త్వరగా తిరిగేసి అన్నీ చూసేసి వచ్చేసామండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు, మేము చాలా హ్యాపీగా అయితే గడిపాము ఆ రోజు. నేనైతే మా పాపని మా ఆయన గారికి చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మా బాబు వాళ్ళు అయితే బీచ్ దగ్గరికి దిగుతున్నారు. బీచ్ ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో అండి అసలు నిజంగాను. నాకైతే బాగా నచ్చింది క్లైమేట్ ఇవన్నీ. చూడండి, బీచ్ మన బీచ్ అంటే ఇక్కడ ఇంత అందంగా అయితే కనిపించదు, కానీ నాకైతే వైజాగ్ బీచ్ బాగా నచ్చిందండి. బ్లూ కలర్ వాటర్ అనమాట. చూడండి ఎంత బాగుంది. మా పెద్ద బాబు అయితే ఎంత చక్కగా ఆడుతున్నాడో. మా చిన్న బాబుకి అయితే బీచ్ అంటే చాలా భయం అండి. వాడైతే అసలు వాటర్ దగ్గరకు కూడా రాలేదు. నేను మా పెద్ద బాబు అయితే బాగా ఆడాము అక్కడ కాసేపు. ఇలా బీచ్లో అలా ఒక 2 hours అలా గడిపామండి. గడిపిన కాసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. బీచ్ నుంచి అయితే చిన్నగా అంటే బ్లూ కలర్ టైప్లో ఏవో వచ్చినాయండి. అవి తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. ఇంకా అలా నడుస్తూ బంగ్లాదేశ్ షిప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ కాసేపు నుంచి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుని అయితే ఇంకా వెనక్కి బయలుదేరిపోతున్నాము. ఇంకా బయలుదేరే టైంలో మాకైతే చిన్న చేప అయితే చనిపోయిందండి. ఇది బీచ్ నుంచి వస్తున్నట్టుంది. ఇలా చూసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము బయలుదేరిపోయామండి వెనక్కి. పైనుంచి అయితే షిప్ని అయితే తీసాను. వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదండి, అందుకనేసి వెళ్ళలేదు. నాకైతే బీచ్ బాగా నచ్చి ఇంకా బీచ్ని వీడియోస్ తీస్తున్నాను. ఇంకా అలా నడుచుకుంటూ నేను, మా వారు ఎలా వెళ్తున్నాను. మా పాపని ఎత్తుకోలేనంటే ఇంకా మా ఆయన గారు ఎత్తుకుని తీసుకొస్తున్నారండి. మా పిల్లలిద్దరు అయితే ముందు పరిగెట్టేస్తున్నారు. ఆ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను, మా పెద్ద బాబు అయితే ముందుకు వెళ్ళిపోయాము. మా చిన్న బాబు, మా ఆయన గారు, పాప నడుచుకుంటూ వస్తున్నారండి. వాళ్ళిద్దరు నడుస్తుంటే బాగుంది కదా అనేసి వీడియో తీశాను. వాళ్ళిద్దరికి పార్ట్ సెట్ చేద్దామనేసి. తండ్రులకి ఎప్పుడు కూతుర్ల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందండి. చూడండి, మా ఆయన గారు కూడా పాపని ఎంత చక్కగా ఓపికగా నడిపించుకొని తీసుకొస్తున్నారు. ఈలోపు మేము వస్తుండగా ఉడతలు అయితే కనిపించినాయి. మా పిల్లలు ఉడతలను అయితే సరిగా చూడలేదండి. మేబీ నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఆ ఉడతలను చూసి మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆయన గారు అయితే వెళ్ళి దాని మీద కూర్చుని ఆడుతున్నారు. నేనైతే ఇక్కడ ఉడతలు అయితే కనిపిస్తున్నాయి, ఆడుతున్నారు అనేసి మా పిల్లలు పార్కులో వాళ్ళని వీడియో తీస్తున్నాను. మా పాప అయితే పరుగు పెట్టేస్తుందని మా పెద్ద బాబు తీసుకురావడానికి ట్రై చేస్తుండే. మా పాప అయితే రావట్లేదు. ఇంకా మా ఆయన గారు అయితే ఎక్సర్సైజులు చేస్తున్నారు కానీ. ఇలా చాలాసేపు ఆడుకుని పార్క్లో జిమ్ లాగా చేశారండి కాసేపు. మా పాప అయితే చూడండి మొత్తం పార్క్ అంతా తిరిగేస్తుంది. ఆయన ఎవరో వెళ్తుంటే ఆయన కూడా బెదిరిస్తుంది. లోపు ఫ్లైట్ వెళ్తే ఫ్లైట్ అమ్మంటే ఫ్లైట్ని కూడా తీసాము. ఇంకా మా ఆయన గారు, మా పాప కలిసి ఇంక వాకింగ్ మొదలుపెట్టారు. వాళ్ళిద్దరు అలా నడుస్తూ ఉన్నారు. మా చిన్న బాబు, పెద్ద బాబు అయితే ఇంకా ఆటల మీద పడిపోయారండి. బాగా ఆడుకున్నారు. ఇంకా సరే అనేసి టైం అవుతుంది కదని రిటర్న్ అయిపోయాం మేము. ఇది వెళ్ళే దారిలో తీసానండి. చూడడానికి కొండలు అన్నీ బాగున్నాయి కదా. ఇంకా వచ్చేస్తుండగా కూడా బీచ్ని అయితే తీసాను. నాకైతే బీచ్ని అయితే వదిలి రావాలనిపించలేదు, అంత నచ్చింది.
నాకు బీచ్ అంటే ఒక ఎమోషన్ అండి. ఇంకా నైట్ బయలుదేరిపోయినప్పుడు మాకు బస్సు లేట్ అవుతుంది అనేసి ఇంకా చిన్న పార్క్ ఉంటే ఆ పార్క్లో అయితే కూర్చున్నామండి. కూర్చుని మా ఆయన గారు మా పాప అయితే ఇలా ఊగుతున్నారు చక్కగా. మా పిల్లల ముగ్గురిని అయితే ఈ బాతుల మీద కూర్చోబెట్టి తిప్పామండి కాసేపు. మా చిన్న బాబు ప్రతిదానికి భయపడతాడండి. నేను ఇది కూడా ఎక్కను ఎక్కను అనేసి ఏడుస్తున్నాడు. ఇంకా కాసేపు అయితే ఆడిపించాము. ఇంకా బయలుదేరి వచ్చేసామండి.